అన్నటువంటిది దానికి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారని నేను అనుకోను. కాకపోతే మీడియాకి సెలబ్రిటీ ఇమేజ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇటు పక్కకి టర్న్ అయ్యారు. అలాగని హైడ్రానే వదిలేరు. హైడ్రా యాక్టివిటీ ఆగింది ఇక్కడ, అందువలన ఆగింది మీడియా. హైడ్రా మొన్నటి నుంచి మూసీ వైపుకి వెళ్ళిపోయింది. హైడ్రా యాక్టివిటీ ఏమైంది, కోర్టులో వచ్చిన తర్వాత మొన్న ఈ ఆదివారం చేయలేదుగా, మొన్న ఆదివారం చేయలేదు కదా దాడులు. అంతకుముందు ఆదివారం కూడా తగ్గిపోయినాయి, క్రమంగా చాలా వరకు తగ్గినాయి హైడ్రా యాక్టివిటీ. అంటే ఈ ఆర్డినెన్స్ కోసం ఆగారు. ఇప్పుడు ఆర్డినెన్స్ నిన్న మొన్న వచ్చింది. ఈ ఇంకోటి మూసీ పరివాహకానికి హైడ్రాకి సంబంధం లేదండి, అదేమీ ఆగరు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది ప్రస్తుతం ఏంటంటే మొన్న ఖాళీ చేసిన ఇళ్ళు వరకు కూల్చారు, మిగతా వాళ్ళకి ఇళ్ళు ఇవ్వకుండా కూలిస్తే ఊరుకోరు, అది గొడవ నడుస్తుంది. అది సారీ చెప్పేసి వెనక్కి తీసుకుంటే క్లోజ్ అయిపోయినట్టేనే ఇష్యూ. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మొన్న ఒక రకంగా చాలా హెల్ప్ చేసింది. మొన్న వరదలు వచ్చినప్పుడు వాళ్ళు విరాళాలు ఇవ్వడం ఇవన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ ఏకమయ్యారు, ఈవెన్ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ. ఏమన్నా బత్రాఫ్ లాంటి చర్యలు ఏమన్నా ఉంటాయా? నాకు తెలిసి ఏం చెయ్యరు. చట్ట బాధ్యత కలిగిన వాళ్ళు అయితే ఆవిడ చేత రాజీనామా చేయించాలి, కానీ కాంగ్రెస్ పార్టీ కదా అంత ధైర్యం చేయదు. ఆవిడ కూడా డెసిషన్ తీసుకోదు. ఆవిడ ఎందుకు తీసుకుంటది? సారీ చెప్పేసి అయిపోయింది. అది కూడా సారీ కూడా కాదు, అదే మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. ఏమన్నా లీగల్గా ఏమన్నా తీసుకుంటారా ఈయన కేటీఆర్?